హే ఎవ్రీవాన్ ఎలా అన్నారు అందరూ? సో నన్ను చాలామంది మేము ఫ్రాన్స్లో ఎంబీఏ చేయొచ్చు అని అడుగుతున్నారనమాట. సో ఈ వీడియోలో నేనేం చెప్తా అంటే ఎంఎస్సి, ఎంఐఎం అండ్ ఎంబీఏకి మధ్య డిఫరెన్స్ చెప్తాను. సో మీరు డిసైడ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడికి వచ్చి ఏం చేయాలి అనుకుంటున్నారు అనేది. ఎస్పెషలీ బీటెక్ చేయని వాళ్ళు ఆర్ నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఫ్రాన్స్కి రావాలి అనుకుంటే ఈ వీడియో ఫుల్గా చూడండి. అండ్ ఈ వీడియో ఫ్రాన్స్కే కాదు, యూరోప్లో కానీ లేకపోతే కెనడా లేకపోతే ఆస్ట్రేలియా ఆర్ న్యూజిలాండ్ లాంటి కంట్రీస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ యాజ్ యూజువల్ అండి. సో టు బీ వెరీ ఆనెస్ట్, ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను 2018లో బీబీఏ ఫినిష్ చేసిన తర్వాత ఏం చేయాలి అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నా అనమాట. నాకు అప్పుడు ఎవరూ తెలియదు, అంటే ఐ వాజ్ వెరీ నైవ్ ఎట్ దట్ పాయింట్ అనిపిస్తుంది ఇప్పుడు కంపేర్ చేసుకుంటే. బట్ ఆ టైంలో నేను ఒక లండన్లో ఉన్న కొంతమందిని రీచ్ అవుట్ అయినా అనమాట, ఫ్యామిలీ ద్వారా. అంటే మా డాడ్ వాళ్ళ ఫ్రెండ్ అట్లా రీచ్ అవుట్ అయినాం అనమాట. సో వాళ్ళు ఏంటంటే నాకేం చెప్పారంటే లండన్లో ఓన్లీ 2 కాలేజెస్ టు ఎంబీఏ అని చెప్పారు. అంటే ఆఫ్టర్ డైరెక్ట్లీ వితౌట్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ 2 కాలేజెస్ ఉన్నాయి, అవి కూడా మంచి కాలేజెస్ కాదనమాట. సో అట్లా నాకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంటూ ఒక 6-7 months నేను రీసెర్చ్ చేసేవారు నాకు అర్థం కాలే అనమాట ఎంఐఎం అనేది ఒకటి ఉంది, ఎంఎస్సీ అనేది ఒకటి ఉంది అని. సో యూ కెన్ డూ డైరెక్ట్లీ ఆఫ్టర్ బీబీఏ, బీకామ్, బీఎస్సీ ఇలా చేసిన తర్వాత ఎంఎస్సీ చేయొచ్చు. ఎంఎస్సీ అనేది బీటెక్ తర్వాత కూడా చేయొచ్చు. సో ఈ బీటెక్ తర్వాత ఏం చేస్తారంటే MSc in information systems, MS in cyber security, MS in computer science, MS in data technology or other techs. మీకు ఇంకా నాలెడ్జ్ ఉంటుంది అనుకుంటా, డిఫరెంట్ టైప్ ఆఫ్ చేయొచ్చు. ఈవెన్ ఆఫ్టర్ యువర్ BBA or BCom you can do like MSc in accounting and finances, MSc in sustainable finance, MSc in financial analytics, MSc in digital marketing, MSc in international marketing, that's నేను చేస్తున్న కోర్స్. MSc in luxury marketing, MSc in fashion technology, MSc in fashion, ఇంకా ఫుడ్ సైన్స్ లాంటివి కూడా చేసుకోవచ్చు. ఇంకా కూడా MSc in human resources, MSc international business, MSc in business transformation and business consulting, MSc in data, digital world. అట్లా యూ హ్యావ్ లాడ్ ఆఫ్ MSCs. అంటే మీ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందో అక్కడ స్పెషలైజేషన్ ఆ పాయింట్లో స్పెషలైజేషన్ చేసుకోవచ్చు అనమాట. మోస్ట్ ఆఫ్ ద స్పెషలైజేషన్స్ ఫస్ట్ అంటే మాది 2 years ఎంఎస్సీ కాబట్టి మా కాలేజ్లో ఫస్ట్ ఇయర్ అందరికీ సేమ్ ఉంటుంది, సెకండ్ ఇయర్ మీ స్పెషలైజేషన్ డిఫరెంట్ అంటే నేర్పిస్తారనమాట. సెకండ్ వచ్చేసి గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంఎస్సీ చేసేటప్పుడు మీకు దాని మీద స్పెషలైజ్డ్ ఇంట్రెస్ట్ ఉంటేనే చూస్ దాట్ వన్. ఎందుకు అంటే ఆ చదివిన తర్వాత మీకు దాంట్లోనే మోస్ట్లీ వర్క్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే చూస్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ బిజినెస్ లాంటి జనరిక్ కోర్సెస్ చూస్ చేసుకోండి. సో యువర్ హరిజన్ విల్ బీ వైడ్ ఓపెన్. బట్ స్టిల్ మీరు ఎంఎస్సీ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ టెక్ లాంటివి చదివితే ఇంకా యూ హ్యావ్ టు వర్క్ ఇన్ దోస్ ఇండస్ట్రీస్ ఓన్లీ. ఆర్ మీరు ఐటీ పరంగా వెళ్తే యూ గాట్ వాట్ ఐమ్ టెల్లింగ్ కదా. సో ఎంఎస్సీ అనేది స్పెసిఫిక్ కోర్స్ అనమాట. ఇట్ కెన్ బి డన్ ఇన్ ఎనీథింగ్. మేనేజ్మెంట్ వాళ్ళు మేనేజ్మెంట్ స్పెషలైజేషన్స్ చేసుకోవచ్చు, ఐటీ వాళ్ళు ఐటీ స్పెషలైజేషన్స్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు డూ ఏరోస్పేస్ లాంటి వాటిలో స్పెషలైజేషన్స్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు డూ ఫ్యాషన్లో యూ కెన్ డూ స్పెషలైజేషన్స్. ఇఫ్ యూ వాంట్ డూ మెకానికల్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆర్ ఇంజనీర్ అంటే ఇంకా సైడ్ టు సైడ్ స్పెషలైజేషన్స్ చేసుకోవచ్చు. సో ఇట్స్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ వాట్ యూ వాంట్ టు డూ విత్ యువర్ లైఫ్. ఎంఎస్సీ అనేది దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ మోస్ట్లీ అవసరం పడవు ఇంతకుముందు. రైట్ ఆఫ్టర్ యువర్ BBA, BCom, BTech, BSc or whatever you have done in your bachelor's, దాని తర్వాత వెంటనే యూ కెన్ కమ్ టు యువర్ అగైన్ మాస్టర్స్ కోర్స్ అనమాట. వీటికి ఏంటి అంటే బెస్ట్ థింగ్ వచ్చేసి మోస్ట్ కాలేజెస్ IELTS లాంటివి IELTS అడుగుతాయి depending on the country, but most colleges will not ask for GRE or GMAT scores except in top colleges. మరి ఇంకా వెరీ వెరీ టాప్ కాలేజెస్ కూడా నేను చూస్తున్న ప్రకారం MSCస్కి they don't ask for GREs or GMAT as ఎక్కువ అడగవన్నమాట ఇన్ యూరోప్ అట్లీస్ట్. ఇన్ ద US కూడా ఓన్లీ టాప్ కాలేజెస్ ఆస్క్ ఫర్ GRE or GMAT for these courses. So getting into them is not as hard as you think. మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కొన్ని ఉంటే సరిపోతుంది అపార్ట్ ఫ్రమ్ యువర్ స్టడీస్. అండ్ IELTS స్కోర్ అనేది డిపెండింగ్ ఆన్ ద కంట్రీ అండ్ ద కాలేజ్ అగైన్ ఇట్ డిపెండ్స్ అనమాట. బట్ 6.5 to 7 అనేది కాలేజ్ రేంజ్ని బట్టి అడుగుతారు ఇఫ్ దే ఆస్క్ ఫర్ IELTS. లేకపోతే కంట్రీస్ లైక్ ఫ్రాన్స్ దే యాక్సెప్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లెటర్స్ అనమాట. సో నేను MSc చేస్తున్నాను. MSc వాళ్ళకి వన్ థింగ్ ఇస్ మేక్ షూర్, ఇంకా మళ్ళీ చెప్తున్నాను, focus on the specialization.
ఎందుకు అంటే రేపు ఒకవేళ ఇది నచ్చకపోతే అగైన్ యూ హ్యావ్ టు రిగ్రెట్. కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ అన్ ఇంట్రెస్ట్ ఆన్ వాట్ యూ వాంట్ టు డూ దిస్ కోర్స్ వచ్చేసి ఎంఐఎం అనమాట. ఎంఐఎం అనేది ఓన్లీ మేనేజ్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే చేయగలరు. ఆఫ్టర్ యువర్ బీబీఏ, బీఎస్సీ, బీకామ్ అండ్ యువర్ బీటెక్ యూ కెన్ డైరెక్ట్లీ కమ్ ఇన్ టు ఎంఐఎం. ఎంఐఎంకి కూడా ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎంఐఎం ప్రోగ్రామ్స్లో 2 to 3 years కన్నా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారనమాట. 3 years కన్నా ఎక్స్పీరియన్స్, 3-4 years కన్నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళని ఎంఐఎం ప్రోగ్రామ్స్లోకి తీసుకోరు. సో మీకు కనుక ఎక్స్పీరియన్స్ లేకుండా ఎంబీఏ చేయాలి అని ఉంటే యూ కెనాట్, ఫారిన్లో ఎంబీఏ చేయలేరు అనమాట వితౌట్ గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఎంఐఎం చేయడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఫీజ్ కూడా కంపారిటివ్లీ ఎంబీఏ కన్నా తక్కువ ఉంటుంది అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ కూడా ఎంబీఏలానే ఉంటాయి. బట్ స్టార్టింగ్ పొజిషన్స్లో వస్తుంది అనమాట జాబ్. కానీ మోస్ట్ ఎంఐఎం కాలేజెస్ అంటే ఎనీ డీసెంట్ ఆర్ ఇంకా ఐఎమ్ నాట్ ఈవెన్ టెల్లింగ్ బెస్ట్ గుడ్ అని కూడా చెప్పట్లా, డీసెంట్ కాలేజెస్ కూడా దే స్టార్ట్ ఆస్కింగ్ ఫర్ జీమాట్ ఆర్ జిఆర్ఈ స్కోర్స్. నేను ఎంఐఎం చేద్దాం అనుకున్నాను కానీ నా జిఆర్ఈ స్కోర్స్ అండ్ నా జీమాట్ ప్రిపరేషన్ జరిగింది. ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ ద వే ఐ వాంటెడ్ టు. మధ్యలో కోవిడ్ వల్ల బ్రేక్ రావడం, నేను మ్యాథ్స్లో వీక్గా ఉండడం వల్ల నా స్కోర్ ఇట్ డిడ్ నాట్ రీచ్ వేర్ ఐ వాంటెడ్ టు రీచ్. సో ఇంకా నేను గివ్ అప్ ఇచ్చేసాను. ఇట్స్ మై మిస్టేక్. నేనే అంత ఫోకస్ పెట్టలేదేమో అనిపిస్తుంది ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే. బట్ సిచ్యువేషన్స్ ఆర్ లైక్ దాట్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంఐఎం చేయాలంటే జీమాట్ జిఆర్ఈ ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది విత్ అ గుడ్ స్కోర్ టు గెట్ ఇంటు అ డీసెంట్ కాలేజ్. ఎంఐఎం అనేది యూరోప్లో చాలా ఫేమస్ అనమాట కంపేర్డ్ టు అమెరికన్ కంట్రీస్. సో యూరోప్లో ఎంఐఎం కోర్స్ వల్ల మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వాళ్ళకి స్టార్టింగ్ సాలరీస్ చాలా బాగుంటాయి, జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగుంటాయి కంపేర్డ్ టు పీపుల్ హూ హ్యావ్ డన్ దర్ ఎంఎస్సీ అనమాట. ఎంఐఎం కోర్సెస్లో కొన్ని ఎక్స్ట్రా టెక్నికల్ స్టాఫ్ నేర్పిస్తారు కంపేర్డ్ టు ఎంఎస్సీ. మా కాలేజ్లో అట్లీస్ట్ దిస్ ఇస్ వాట్ ఇట్స్ హ్యాపెనింగ్. ఎంఎస్సీ చేసేటప్పుడు మనకేంటి అంటే నెట్వర్కింగ్కి కానీ జాబ్స్కి కానీ ఇంటర్న్షిప్స్కి కానీ అంత అప్రోచ్ ఎక్కువ ఉండదు. కానీ ఎంఐఎం చేసిన వాళ్ళకి యూ విల్ హ్యావ్ మోర్ ఎక్స్పోజర్, మోర్ వాల్యూ టు యువర్ సర్టిఫికేట్ కంపేర్డ్ టు ఎంఎస్సీ. అంటే ఎంఎస్సీ వాళ్ళకన్నా ఎంఐఎం వాళ్ళ సర్టిఫికేట్కి వాల్యూ ఎక్కువ ఉంటుంది అనమాట. డిపెండింగ్ ఆన్ ద కాలేజ్ ఆల్సో ఇట్ డస్ మ్యాటర్. బట్ ఎక్కువ ఎంఐఎం వాళ్ళకి కెరియర్ పరంగా కన్సల్టింగ్లోకి వెళ్ళాలన్నా లేకపోతే మేనేజ్మెంట్ పొజిషన్స్కి ఫ్యూచర్లో వెళ్ళాలన్నా చాలా హెల్ప్ అవుతుంది. సో ఐ వుడ్ సజెస్ట్, మీకు కనుక జీమాట్ జారీ రాసే కన్నా హోప్ ఉంటే గో ఫర్ దిస్ ఎంఐఎం ప్రోగ్రామ్స్. అండ్ ఆల్సో మీరు ఐఎల్స్ ఈ ప్రోగ్రామ్కి ఐఎల్స్ స్కోరు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఐఎల్స్ స్కోర్ అడగచ్చు, ఐఎల్స్ ఆర్ టోఫెల్ అడగచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పాయింట్ ఏంటి అంటే దీనికి జాబ్ ఎక్స్పీరియన్స్ ఇందాక చెప్పినట్లు 3-4 years కన్నా ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయరు. ఇది ఓన్లీ మేనేజ్మెంట్ చదవాలనుకునే వాళ్ళకి బాగా హెల్ప్ అవ్వచ్చు. స్పెషలైజేషన్స్ కూడా తీసుకోవచ్చు. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్లో కెరియర్ మీరు మేక్ చేసుకోవచ్చు. ఐ వుడ్ సే కన్సల్టింగ్ ఆర్ ఫినాన్స్, ఈవెన్ మార్కెటింగ్ చదవాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఫోకస్ పెట్టేది ఎంబీఏ. ఫారిన్లో ఎంబీఏ అనేది ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తారనమాట. మోస్ట్ ఎంబీఏ క్లాసెస్లో యావరేజ్ ఏజ్ 29-30 అట్లా ఉంటుంది. ఎందుకు అంటే అట్లీస్ట్ ఒక 8 to 10 years, 7 to 10 years ఎక్స్పీరియన్స్, 7 to 12 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎంబీఏ చేయని ఇష్టపడతారు. అండ్ ఎంబీఏ అనేది అబ్రాడ్లో అంటే మనకు యూఎస్ కానీ, యూకే కానీ, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్ ఏ కంట్రీస్లో మీరు టాప్ కాలేజెస్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్లో హెచ్ఈసి, ఇన్సీడ్, స్విట్జర్లాండ్లో ఈటీహెచ్ జ్యూరిక్, మనకు యూకేలో చెప్పాలి అంటే ఎల్ఎస్సి, లండన్ స్కూల్ ఆఫ్ ఎల్బిఎస్ అండ్ ఆల్సో కింగ్స్, ఇంపీరియల్ ఇలాంటి పెద్ద పెద్ద కాలేజెస్లో చేయడానికి ఇష్టపడతారు. వార్విక్ కూడా బాగుంది యూకేలో. అండ్ మీకు ఇంకా చెప్పాలి అంటే ఈవెన్ కంట్రీస్ లైక్ యూకే, యూఎస్ఏ ఆఫర్ గుడ్ ఎంబీఏ ప్రోగ్రామ్స్. సో ఇలాంటి కాలేజెస్లో మాత్రమే ఎంబీఏ చేయని ఇష్టపడతారు చాలామంది. లేకపోతే చాలా ఎంబీఏ అనేది it only helps you to go into that CXO పొజిషన్స్ ఆర్ మేనేజ్మెంట్ పొజిషన్స్ అని చాలామంది అనుకుంటారనమాట. ఇక్కడ నేను చూస్తుందాన్ని బట్టి ఇట్స్ అగైన్ మై అబ్జర్వేషన్. ఇన్ఫర్మేషన్ గ్యాప్స్ ఉండొచ్చు, అబ్జర్వెన్స్ గ్యాప్స్ ఉండొచ్చు, అంటే నేను కొంచెం ప్రాపర్గా అబ్జర్వ్ చేయకపోయి ఉండొచ్చు. బట్ నా అబ్జర్వెన్స్ ప్రకారం, నా ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎంబీఏ అనేది పీపుల్ వాళ్ళ కెరియర్లో మేనేజరియల్ పొజిషన్స్కి వెళ్ళడానికి ఫాస్ట్గా, అంటే ఒక స్టెప్ ఫాస్టర్ చేయడానికి దే డూ ఎంబీఏస్ అనమాట. నెట్వర్క్ పెంచుకోను, కంపెనీ షిఫ్ట్ అవ్వడానికి, కంపెనీ షిఫ్ట్ అయ్యి మేనేజర్కి వెళ్ళడానికి, ఇలాంటి వాటికి దే ఆల్మోస్ట్ చూస్ ఎంబీఏ అనమాట. ఈ ఎంబీఏ అనేది ఐ ప్రిఫర్ టు డూ ఇన్ టాప్ కాలేజెస్. అండ్ అంతే నేను చెప్పాలి. అండ్ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ అయినా చేయవచ్చు. ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ యూజువలీ పార్ట్ టైం ఉంటుంది, ఫుల్ టైం ఉండదు. సో ఇట్స్ ఇస్ మై నాలెడ్జ్ అబౌట్ ఎంఎస్సి, ఎంఐఎం అండ్ ఎంబీఏ.
నన్ను చాలామంది అక్క నాకు బీబీఏ అయిపోయింది ఎంబీఏ చేయొచ్చు అని అడిగేవాళ్ళు ఎంఐఎం ఎంఎస్సికి వెళ్ళండి. అండ్ మీకు కనుక 3 to 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అలా ఉంటే మాత్రం గో ఫర్ ఎంబీఏ. ఎందుకు అంటే ఎంబీఏ ఇస్ యూజువల్లీ మంచి ఒక కెరియర్ పాత్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఇంకా బెస్ట్ కెరియర్లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు యూజువల్గా ఎంబీఏకి వెళ్తారనమాట. అండ్ చాలామంది 30స్లో ఐ హ్యావ్ వన్ మోర్ పర్సన్ హూ ఆస్క్డ్ మీ, తనకి 30స్లో ఉందన్నమాట, ఎర్లీ 30స్లో, అండ్ షీ వాంటెడ్ టు డూ అన్ ఎంఎస్సి. నేను దానికి సజెస్ట్ చేసేది ఏంటి అంటే, నీకు నిజంగా కెరియర్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రమే ఎంఎస్సి చేయి. నీకు మేనేజరియల్ పొజిషన్స్కి వెళ్ళాలి అనుకుంటే ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఇట్స్ బెటర్ గో ఫర్ ఎంబీఏ అనమాట. అంటే కెరియర్ గ్రోత్ ఎక్కువ ఫాస్ట్గా ఉంటుంది ఎంబీఏ కన్నా. ఎంఎస్సి కన్నా ఎంబీఏ చేస్తే ఐ థింక్ కెరియర్ గ్రోత్ విల్ గో బెటర్ వెన్ యూర్ ఇన్ యర్ 30s. సో దిస్ ఇస్ మై ఒపీనియన్. ఐమ్ జస్ట్ ఇన్ మై ఎర్లీ 20s. నాకు తెలియదు ఈ రెసెషన్ వల్ల లైఫ్ ఎలా ఇంపాక్ట్ అవుతుందో అని కూడా. బట్ ఇది నా అబ్జర్వేషన్స్ మాత్రమే. ఐమ్ నాట్ గివింగ్ ఎనీ సజెషన్స్. ఐమ్ నాట్ ఎ కన్సల్టెంట్. ఐమ్ నాట్ ఎ ప్రొఫెషనల్. ఐమ్ an international student in France. This is my information to people who want to come to Europe or Canada or these countries for MSc, MIM and MBA. Please like this video. Please share with your friends if you find it informational. And around questions, you can ask me in the comment box below. Thank you so much for your support. It means a lot to me.